మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, మనం ప్రార్థనలో ఎదిగేటప్పుడు, మనం ప్రార్థన పూర్వకంగా జీవించాలి ఇక నుంచి అని మనం అనుకున్నప్పుడు సాతాను మన మనసులో బీజం వేసి మన జరిగిపోయినటువంటి జీవితాన్ని గుర్తు చేస్తాడు. ఏమని గుర్తు చేస్తాడంటే, నువ్వు ఇప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావు, ఒకప్పుడు నీ జీవితం ఏంటి? నువ్వు తాగుపోతువు కాదా, నువ్వు తిరుగుపోతువు కాదా, నువ్వు అబద్ధాలు ఆడేవాడు కదా, నువ్వు పేకాట ఆడేవాడు కదా, అది కదా ఇది కదా అని నీ పాత జీవితాన్ని గుర్తు చేస్తుంది సాతాను. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నువ్వు అయిపోయింది, మొన్నటిదాకా అది చేసావు, ఇప్పుడు ప్రార్థనలో దిగావు అనమాట, ఇప్పుడు నువ్వు ప్రార్థన మొదలు పెట్టావు అనమాట. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు జరిగేటువంటి విషయాన్ని చూపించి ఎక్కిరిస్తూ ఉంటారు. సాతానేమో జరిగిపోయిన జీవితాన్ని గుర్తు చేసి మనల్ని నిరుత్సాహపరుస్తుంటది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని బట్టి మనల్ని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? భవిష్యత్తులో ఆయన మన ద్వారా చేయబోయే కార్యాలను గుర్తు చేసుకొని పలకరిస్తూ ఉంటాడు అనమాట. అది దేవుని గొప్పతనం.